హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్ల వార్తలను చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై పక్కా పక్కదారులొద్దు రాజమార్గమేనట. ఖతం అయిపాయే. ఇక రాజమార్గం అది అయ్యే రాజమార్గం కాదు. అంటే ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు లేవు అనేది స్పష్టంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టయింది. ఇక పక్కదారులొద్దట. ఇయన్నీ పక్కదారులు ఇప్పటిదాకా చేసిందంతా ఏంటి? పక్కదారులు కాకపోతే గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపారు. అది పాస్ కాదని తెలుసు. గవర్నర్ ఆర్డినెన్స్‌కి ఆమోదం తెలపడని తెలుసు. ఎందుకు తెలపడు? కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉండాలి. పార్లమెంట్ అనుమతి ఉండాల. లేకుండా వీళ్ళు అసెంబ్లీ పంపితే ఆయన ఆమోదం తెలపడు. ఇంకోటి రాష్ట్రపతికి బిల్ పాస్ చేసి ఏకగ్రీవంగా అసెంబ్లీ పంపారు. అది అవ్వదని తెలుసు. రాష్ట్రపతికి డైరెక్ట్‌గా పంపితే రాష్ట్రపతి చేయరు. పార్లమెంట్ రాష్ట్రపతికి పంపాల. ఈ 2 కూడా పక్కదారులే. ఈ 2 పక్కదారులు ఫెయిల్ అయిన తర్వాత ఇంకో పక్కదారి ఏంది? జీవో నంబర్ 9. ఇది పక్కదారే. ఈ 3 కూడా అవేవి కాదు, నిలబడేవి కాదు, కాన్స్టిట్యూషనల్ ఆ ఫ్రేమ్‌లో లేవు. ఒక ప్రాసెస్‌లో జరగలేదు అనేది తెలుసు. ఈ పక్కదారులు పోయి ఇప్పుడు లేదు లేదు నేను రాజమార్గంలో తప్ప పక్కదారిలో పోను అంటారు. ఇక రాజమార్గం అంటే ఇప్పుడు అయ్యేది కాదు. మరి ఈ రాజమార్గం కోసం చేసేటప్పుడు ఈ పక్కదారులు ఎందుకు దొక్కారు? ఈ ఇన్ని రోజులు బట్టి, ఇన్ని నెలలు బట్టి పక్కదారులు దొక్కకుండా డైరెక్ట్ ఆ రాజమార్గం కోసమే ఫైట్ చేసి ఉంటే ఈరోజు ఫలితం కొంతన్న వచ్చేది ఉండేది. రాజమార్గం కోసం ఫైట్ అంటే ఎక్కడ చేయాలి? హైదరాబాద్లో కాదు, ఢిల్లీలో చేయాలి. మోడీ దగ్గర చేయాలి. కేంద్ర ప్రభుత్వం పైన చేయాలి. స్తంభింపజేయాలి అవసరమైతే ఢిల్లీని. తెలంగాణ సమాజాన్ని మొత్తం తీసుకెళ్ళి ఆల్ పార్టీసు అన్ని సంఘాలను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి స్తంభింపజేస్తే నిజంగానే మీకు ధైర్యం ఉంటే, మోడీ పైన ఫైట్ చేసే ధైర్యం మీకు ఉంటే అది చేయాలి. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్య నేత రాహుల్ గాంధీ సూచన చేసిండట, పక్కదారులు వద్దు, మనం రాజమార్గం ద్వారానే వెళ్దాం. 4 రోజులు లేట్ అయిన పర్లే ఎన్నికలు, కానీ 42% మనం అన్న ప్రకారం ఇచ్చిన తర్వాతనే, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నట్టు ఒక లీక్ చేశారు. దీనికి సంబంధించి అంటే ఇప్పట్లో ఇది జరగదు. ఇక రాజమార్గం జరగాలంటే మోడీ మీద ఫైట్ చేయాలి, మోడీ ఒప్పుకోవాలి, మోడీ పార్లమెంట్లో పెట్టాలి, అన్ని పార్టీలు, దేశంలో ఉన్న పార్టీలు, మెజారిటీ పార్టీలు ఒప్పుకోవాలి, ప్రధానంగా ఎన్డీఏ కూటమి పక్షాలు ఒప్పుకోవాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి దాన్ని. 9th షెడ్యూల్ ఆమోదం పొందిన తర్వాత మనకు అనుకున్నట్టు 42% అప్పుడు వస్తుంది. వాళ్ళు అంత ఈజీగా పెడతారా బీజేపీ? అసలు ఆ బీజేపీ పైన పెట్టే విధంగా ఒత్తిడి తెచ్చారా మీరు? బీజేపీ అడ్డుకుంది అంటున్నారు, కానీ అసలు నువ్వు ఫైట్ చేసింది ఎక్కడ? ఇయ్యమని అడిగింది ఎక్కడ? నిలదీసింది ఎక్కడ? బీజేపీని అడగలేదు, నిలదీయలేదు. బీజేపీ అడ్డుకుందని సింపుల్గా చెప్తుంటారు. బీజేపీ మీద ఆ స్థాయిలో మీరు ప్రెజర్ తెచ్చి బీజేపీ ఇవ్వకపోతే, కేంద్రం ఆ బిల్లు పార్లమెంట్లో పెట్టకపోతే బీజేపీని తప్పు పట్టడానికి ఉండేది. అసలు మీరు ఆ ప్రెజరే తేలే. కనీసం బిల్లు పెట్టించే ప్రయత్నం కూడా చేయలే, వాళ్ళపైన ఒత్తిడి కూడా చేయలే. కేవలం ఇక్కడ టైం పాస్ చేసి మమ అనిపించి పక్కదారులు చూశారు తప్ప, ఈ పక్కదారులు సక్సెస్ కాకుండా పక్కదారి పట్టినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళా రాజమార్గం అని ఇంకొక మార్గాన్ని ఎత్తుకుంటున్నారు. అంటే ఇప్పట్లో ఉండవు పంచాయతీ, సర్పంచ్ ప్లస్ ఈ ఎంపీటీ, జెడ్పీటీసీ. పాత జీవోతో అసలే వద్దు, విపక్షాలకు అస్త్రాలు అందివద్దు, ఆలస్యమైన రాజ్యాంగ సవరణతోనే ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్పై పార్లమెంట్లో పోరాడతాం, సభను సమీపజేస్తాం, రిజర్వేషన్లు సాధించుకుందాం, సీఎం రేవంత్కి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం. త్వరలో ఢిల్లీలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, ఇన్ఛార్జ్ మీనాక్షిలతో భేటీగా అన్న ఏఐసీసీ ముఖ్య నేతలు. ఆలస్యమైన రాజ్యాంగ సవరణతోనే ఎన్నికలు అంటున్నారు, 42% బీసీ రిజర్వేషన్పై పార్లమెంట్లో పోరాడదాం అంటున్నారు, సభను సమీపజేస్తాం అంటున్నారు. ఇవన్నీ ఇప్పటిదాకా ఎందుకు చేయలే? ఇవన్నీ ఇప్పటి వరకు ఎందుకు చేయలే? అంటే ఇవి చేస్తేనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితేనే అయిద్దని తెలుసు మీకు. సభని సమన్వయం చేస్తేనే బీజేపీ పైన, ఎన్డీఏ కూటమి పైన ఒత్తిడి వస్తుందని తెలుసు. రాజ్యాంగ సవరణ చేస్తేనే అయిద్దని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత జీవో ఇచ్చి జీవో కొట్టేస్తే బీజేపీ, బీఆర్ఎస్ ద్రోహులు అని చెప్తుంటారు. బీసీల నోటికాడ ముద్రను గుంజొద్దని మళ్ళీ అదే మంత్రులు చెప్తున్నారు. రాజ్యాంగ సవరణ చేస్తే ఎవరన్నా సవరణ చేయకుండా ఆపితే నువ్వు అన్నట్టు అప్పుడు బీసీల నోటికాడ ముద్రను గుంజినట్టు. ఆ సవరణ దాకా తీసుకోలేదు కదా మీరు. స్పష్టంగా నేను రాహుల్ గాంధీ చెప్పిన గైడ్లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంది? తప్పనిసరిగా 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, రాజ్యాంగ సవరణ జరిగి 9th షెడ్యూల్లో పెట్టాలి అనేది స్పష్టంగా మీకు తెలుసు కదా. మరి ఈ రాహుల్ గాంధీ గారు కూడా ఈ గవర్నరు, రాష్ట్రపతి దగ్గర లేదా జీవో నెంబర్ 9తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం టైం పాస్ చేస్తారు. ఇది కాదు పద్ధతి, మీరు చేయాల్సిన పద్ధతి ఇది, మీరు రండి ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేద్దాం, సభని పార్లమెంట్ని స్తంభింపజేద్దాం,
రాజ్యాంగ సవరణకు ఒత్తిడి తెద్దాం మోడీ పైన, ఎన్డీఏ కూటమి పైన అని చెప్పవైతి. అంటే బీసీలతోనే ఒక రకంగా ఆట ఆడుకుంటున్నాయి అన్ని పార్టీలు కూడా. బీజేపీ ఏంది, వాళ్ళు అడగట్లేదుగా నేనెందుకు ఇయ్యాలా, వాళ్ళు అడిగినా నేనెందుకు ఇస్తా, నాకు అవసరమైనప్పుడు ఇస్తాను వాళ్ళు. బీఆర్ఎస్ ఏంది, కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో మేము అధికారంగా బాధ్యత వాళ్ళది కదా, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళు కదా అనేది వాళ్ళది. అల్టిమేట్గా బాధ్యత కాంగ్రెస్ది, హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో అర్థం కావట్లే. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రాజ్యాంగ సవరణ తప్పనిసరి చేస్తేనే వెళ్తుంది, అది తెలుసు. దానికోసం సభను సమయింపజేస్తారా, ఢిల్లీని సమయింపజేస్తారా, కేంద్రం పైన ఒత్తిడి చేస్తారా, అధ్యాకుండా ఇక్కడ జీవో ఒకటి చేసి హైకోర్టు కాడికి మంత్రులను పంపించి 2 రోజులు పగడబందిగా మోహరించండి అంటే ఏం మోహరిస్తాడా? చేయాల్సిన సవరణ పార్లమెంట్లో ఉంటే ఇక్కడ హైకోర్టు బిల్డింగ్లో కూర్చొని మోహరిస్తే ఎక్కడైద్ది? అంటే స్పష్టంగా ఒక గందరగోళం కనపడుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఈ గందరగోళం తెలిసి చేస్తున్నా, తెలియక చేస్తున్నట్టు, తెలిసే చేస్తున్నట్టు ఉంది. ఇది ఇక రాజమార్గం కాబట్టి, ఆ రాజమార్గం లాంటి ఇప్పట్లో అయ్యే పని కాదు అది. ఎన్నికలు లేవనే చెప్పుకోవాలి. ఇక వెలుగు పేపర్ చూద్దాం. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. 50%తో ఓకే అట, స్థానిక పోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచన. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9, 41, 42 నిలిపేత. సర్కారు ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. మొత్తం రిజర్వేషన్లు 50% మించడానికి వీల్లేదు. పూర్తి స్థాయిలో మెరిట్స్లోకి ఇప్పుడే వెళ్ళడం లేదని న్యాయస్థానం చెప్పిందట. పెంచిన 17 సీట్లను ఓపెన్ కేటగిరీగా పేర్కొని ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, 17% ఓపెన్ కేటగిరీగా చెప్పి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని సూచన చేసిందట. శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ విడుదలైందట. అంటే కోర్టు ఎన్నికలు ఆపమని చెప్పలే. వాస్తవంగా ఎన్నికలు ఏ జీవో ప్రకారం అయితే నిర్వహిస్తారో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి స్థానిక సంస్థల్లో ఆ జీవోను రద్దు చేసింది. 9, 41, 42, 9 ఈ 3 జీవోలను రద్దు చేసింది. నిన్న కోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది. ఆర్డర్ కాపీలో స్పష్టంగా ఉందంటే మేము ఎన్నికల వ్యవస్థలోకి, ఎన్నికల ప్రక్రియలోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కానీ 42% నిర్వహించవద్దు. జీవో నెంబర్ 9 లేదు కాబట్టి 42 అనేది ప్రస్తావన లేదు. ఆ ఎక్స్ట్రా ఉన్న 17% ఓపెన్ కేటగిరీలో పెట్టేసి మీరు ఎన్నికలకు పోండి అన్నది. వీళ్ళు లేదు మేము ఏదున్నా పక్కదారులు దొక్కం, రాజమార్గంలో పెడతాం అంటున్నారు. ఒక రకంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్న పలంగా నిర్వహించుకోవడానికి హైకోర్టు అడ్డంకులు అయితే లేవు. కేవలం 42% ఇవ్వాలనే అడ్డంకి తప్ప హైకోర్టు తీర్పు పరంగా అయితే అడ్డంకి లేదు. హైకోర్టు ఎక్కడ ఆపమని చెప్పలే. హైకోర్టు ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నిర్వహించుకోండి. కానీ ఆ గ్రీన్ సిగ్నల్ ప్రకారం పోతే కాంగ్రెస్ పార్టీకి రెడ్ సిగ్నల్ పడింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, లేదు ఇప్పుడు నిర్వహించాం, మేము ఢిల్లీలో మళ్ళీ పోయి ఫైట్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు మరి మళ్ళా ఫైట్ ఎప్పుడు చేస్తారు, అది ఎప్పుడైద్ది అనేది అగేమగా వచ్చినాం అనమాట. ఇది మొత్తానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఉంది కానీ వాళ్ళు నిర్వహించలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. కాంగ్రెస్లో అంతా గందరగోళం. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో పార్టీ కేడర్ల అయోమయం. పార్టీ నామినేటెడ్ పదవులు లేక ఇప్పటికే నిరాశలో నేతలు. ఈ అంతా గందరగోళం, వాస్తవం గందరగోళం ఉంది. ఈ గందరగోళం ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. ఇది నిలిచే జీవో కాదు. ఎందుకు టైంపాసు, ఎందుకు కేడర్ని, పార్టీ కార్యకర్తలని గందరగోళం పెట్టి ఒక ఆశ లేపి ఎన్నికలు అయితే అట్టుంది, నేను కంటెస్ట్ చేస్తాను, నేను ఎంపీటీసీ అవుతా, నేను సర్పంచ్ అవుతా, లేదా నేను జడ్పీటీసీ అవుతా అని చెప్పి వాళ్ళల్లో ఒక ఆశను పుట్టించారు. చివరికి ఏం చేశారు, నీళ్లు చల్లారు వాళ్ళ ఆశల పైన. కాంగ్రెస్ పార్టీ కేడర్లోనే ఒక అసంతృప్తి, ఒక నిరాశ, ఒక గందరగోళం వచ్చింది. ఇప్పటికే నామినేటెడ్ పదవులు చాలా భర్తీ కావాల్సింది, దానికి స్థానిక సంస్థల ఎన్నికలు లింక్ పెట్టారు. ఇది అయిన తర్వాత ఇది ఎప్పుడైద్దో తెలియదు. ఈ స్థానిక ఎన్నికల్లో కొంతమందికి పదవులు వస్తాయి, ఇక ఈ బోను మిగిలిన వాళ్ళకి, పదవులు రాని వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు అని వాళ్ళు పెట్టుకున్నారు. అసలు దీనికే దిక్కులేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇంకో 2 సంవత్సరాలు కావచ్చు, ఇంకొక 1 మంత్ అయితే 2 years పూర్తయింది. 2 సంవత్సరాలైనా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినోళ్ళు, పార్టీని మోసినోళ్ళు, అనేక కేసులు, అవమానాలు భరించిన వాళ్ళు, వాళ్ళకి ఇంతవరకు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫలితాలు అందలే, ఫలాలు ఎదురుచూపులు తప్ప, కళ్ళు కాయలు కాయటం తప్ప వాళ్ళకి ఇంకా ఉల్టా ఏమవుతుందంటే జేబులు ఖాళీ అవుతున్నాయి. అధికారంలోకి వచ్చింది, ప్రజలు
అదో ఏదో పని అని రావటం, వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళకి ఏదో పని చేయడానికి తిరగడం ఇవి జరుగుతున్నాయి. ఈ ఈ కోణంలో కార్యకర్తలు ఒక గందరగోళం, కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక గందరగోళం, ఒక అనిశ్చితి. కేవలం స్థానిక సంస్థలు అసలు ఎప్పుడు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు అని చెప్పే పరిస్థితి లేదు. ఈవెన్ ముఖ్యమంత్రితో సహా వాళ్ళకు కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా ఎప్పుడు స్థానిక సంస్థలు అంటే చెప్పలేని పరిస్థితి. ఇక కింద ఉన్న కార్యకర్తల పరిస్థితి గందరగోళం, అయోమయం. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కార్యక్రమం ఇది. ఒక నిరాశ నిస్పృహలో కార్యకర్తలు ఉన్నారు. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. కేంద్రం అండతో బనకచర్లపై ఏపీ దూకుడు, డిపిఆర్ తయారీకి టెండర్ల ఆహ్వానం. ఈ నెల 8 నుంచి అందుబాటులోకి, 22 వరకు గడువు. ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్ అప్రైజల్స్ ఆ పైన డిపిఆర్ అంటే బనకచర్ల అసలు వద్దే వద్దు అని చెప్పి అటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, జలశక్తి శాఖ నిపుణులు చెప్తున్నారు. జలశక్తి శాఖ ఆల్రెడీ బనకచర్లకు సంబంధించి ఫైల్ పెడితే దాన్ని రిజెక్టే చేసింది. మళ్ళీ ఇప్పుడు డిపిఆర్ అనే కొత్త ఇష్యూ స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేంద్రంలో పొత్తుంది కాబట్టి కేంద్రం అండదండలతో ఏపీ దూకుడుకు పోతుంది. ఇక్కడ మనోళ్ళు లేని స్థానిక సంస్థల రిజర్వేషన్లు అని దీన్ని పట్టుకున్నారు. ఈ గందరగోళంలో వీళ్ళున్నారు. వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు. 92 కోట్ల రూపాయలు పెట్టి డిపిఆర్ కోసం టెండర్ పిలిచారు. ఇక డిపిఆర్ కోసం టెండర్లే పిలిచే పరిస్థితి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో దానిపైన ముందుకు పోయే పరిస్థితి, దూకుడుకు పోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం, దానివల్ల మన రాష్ట్రానికి జరగబోయే నష్టాన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడేదో కొద్ది రోజులు అడావుడి చేశారు. ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయ్యి వీళ్ళ గందరగోళం వీళ్ళు స్థానిక సంస్థలు 42% కామరెడ్డి డిక్లరేషను దీంట్లో ఉన్నారు. ఈ సందట్లో సడేమే అని ఏపీ కానిస్తుంది. దీనిపైన మరి తెలంగాణ సమాజం జాగృతం కావాలా? బీసీల్లో రిజర్వేషన్ల హీటు, రాజకీయ పార్టీల తీరుపై గుస్సా. 42% కోటాను అడ్డుకునేందుకు తెర వెనుక కుట్రలు పన్నారని ఫైరు. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. ఈ నెల 13న నేషనల్ హైవేల దిగ్బంధం, 14 రాష్ట్ర బంద్. ఈ పరిణామాలు ఎడిదారి తీస్తాయని అన్ని పార్టీల్లోనూ ఆందోళన. ఇది బీసీల రిజర్వేషన్లపై హీటు. ఈ నెల 13న హైవేల బంద్, 14న రాష్ట్ర బంద్కు పిలిపించారు. మండే రోజు 13 అంటే సండే. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. చుట్టూ ఫెన్సింగ్, బౌన్సర్లు, వేట కుక్కలు, 750 కోట్ల స్థలం కబ్జా. నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారాహిల్స్లో 5 ఎకరాల భూమి ఆక్రమణ. త్వరలో కోర్టులో కేసు ఉండగానే ఫెన్సింగ్, షెడ్ల నిర్మాణం, రంగంలోకి హైడ్రా. ఆక్రమణలు తొలగించి భూమి స్వాధీనం. గాజుల రామారం, మేడ్చెల్లు, తట్టానారులోని ఆక్రమణలు నేలమట్టం. ఆ భూముల విలువ 350 కోట్లు. చుట్టూ ఫెన్సింగ్ అట, బౌన్సర్లు పెట్టుకొని, వేట కుక్కలను పెట్టుకొని 5 ఎకరాల భూమిని కబ్జా చేసిండట. 750 కోట్లు చేస్తుంది. ఇది ఎక్కడో కాదు, బంజారాహిల్స్లో. అంటే హైదరాబాద్ నడిబొడ్డులో అంత వీఐపీలు ఉండే దగ్గర. అంటే ఎంత గట్స్ ఉన్నాయి చూడండి. ఎంత ప్రభుత్వం అన్నా, ప్రభుత్వ యంత్రాంగాలన్నా ఆక్రమణలు, కబ్జా కోర్లకు లెక్కలేంతనం. హైడ్రా ఒక మంచి పని చేసింది. మరి దాని వెనక ఎవరుండో తెలియదు కానీ ఆ కబ్జా బౌన్సర్లు, వేట కుక్కలను పెట్టుకొని చుట్టూ బౌన్సర్లు పెట్టి ఫెన్సింగ్ వేసి కబ్జా చేసే పరిస్థితి ఉంటే ఇన్ని రోజులు ఉన్న ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీసులు, రెవెన్యూ ఏం చేసినే తెలియదు. తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసిందట. డైరెక్ట్ అటాక్ చేసింది హైడ్రా. ఇది చేయాల్సింది. మీరు పోయి పేదోళ్ళ గుడిసెల మీద పట్టం కాదు. ఇగో ఇట్లాంటి పెద్దోళ్ళ కబ్జాల పైన పడాల, పెద్దోళ్ళ ఫామ్ హౌజుల పైన పడాల. పెద్దోళ్ళు చెరువులలో, దుర్గం చెరువు లాంటి బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళపైన పడాల. వాళ్ళ ఈ స్వాధీనం చేసుకోవాల్సింది. ఏదో చున్నం చెరువు, నల్ల చెరువులో ఉన్న పేదోళ్ళు రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఇళ్లపైన పడి మేము ఏదో సాధించినామంటే అది సాధించినట్టు కాదు, విధ్వంసం చేసినట్టు, పేద ప్రజల జీవితాలపైన దాడి చేసినట్టు. నిన్నైతే బంజారాహిల్స్లో చేశారు. అంతకుముందు గాజుల రామారం, మేడ్చెల్లు, తట్టానారులో కూడా చేశారు. కాకపోతే గాజుల రామారంలో అరకపూడి గాంధీకి సంబంధించిన భూమి ఉండేటాలకు వదిలేశారని ఒక విమర్శ ఉంది. దానిపైన హైడ్రానికి సమాధానం లేదు. వెళ్ళారు గాజుల రామారంలో కూడా రికవరీ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో కొంత అరకపూడి గాంధీ మనుషులదో ఆయనదో ఉందట. ఉంది అనగానే వెనక్కి తగ్గిందట హైడ్రా. ఇగో ఇదే రావద్దు. అంటే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేదో, ఎంపీఓ, మంత్రో ఉండనగానే మీ బుల్డోజర్ అక్కడి నుంచి వెనక్కి వస్తే పేద ప్రజల
సంబంధించింది అనగానే బుల్డోజర్ స్పీడ్కి పోతే అంటే హైడ్రా ఎవరిపైన ఉక్కుపాదం మోపుతుంది, ఎవరిపైన కక్ష కట్టిందంటే పేదలపైన అనే ఒక నేమ్ వస్తుంది. ఇట్లాంటివి చేయాలి. బడాబాబులు, వేట కుక్కలు, ఫెన్సింగ్లు, బౌన్సర్లు పెట్టుకున్న వాళ్ళని తుక్కుడుగా బుల్డోజర్ పెట్టి తొక్కించాలి వాళ్ళ ఇళ్ళని. రైట్. బడిలో క్రైస్తవ మత బోధనట. గదిలో 4వ తరగతి పిల్లలను కూర్చోబెట్టి చర్చ్ ఫాదర్ బోధనలు దగ్గరుండి సహకరించిన ప్రిన్సిపల్ మేరీ. మత ప్రచారం నిజమైన నిర్ధారణ అయిందట. ఇక వర్ధనపేటలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఘటనట. వీడియో బయటకు ప్రిన్సిపల్ తత్తరపాటు. పిల్లలకు స్పెషల్ క్లాసులని ఒక మాట, వారంతా క్రైస్తవ విద్యార్థులని మరో మాట. విచారణకు ఆదేశించిన జిల్లా విద్యాశాఖ అధికారి. మత ప్రచారం నిజమేనని నిర్ధారించిన ఎంఈఓ. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఏబీవీపీ. ఇక తరగతి గదిలో ఏం చెప్పాలి? చదువు చెప్పాలి. మత బోధనలు ఎందుకు చెప్పాలి? ఎవడు చెప్పమండి నేను? డైరెక్ట్గా ప్రిన్సిపల్ సహకారంతోనట అక్కడ చర్చి ఫాదర్ వచ్చి కూర్చోబెట్టుకొని మంచిగా మత బోధనలు చేస్తున్నాడు. అంటే వాళ్ళని ఎడిదేసిపోతారు పిల్లల్ని. అంత అవసరం ఏంటి అంటే కొన్ని స్కూళ్ళ ముసుగులో ఈ ప్రచారం చేస్తున్నాడు. వర్ధనపేటలో, వరంగల్ జిల్లా జరిగింది నిన్న. మొత్తాన్ని డిఈఓ ఆదేశించిండట. ఎంక్వైరీ కాస్తే ఎంఈఓ నిజమే అక్కడ జరిగిందని కూడా చెప్పిండట. మరి ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఉత్తర స్కూలు రికగ్నేషన్ రద్దు చేస్తే సరిపోదు, అరెస్ట్ చేసి లోపటేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. అంటే చిన్నపిల్లలు, పసిపిల్లలు, తెలిసి తెలని వయసు, మైనర్సు, వాళ్ళకి మతం అనే మత్తుని ఎక్కించే కార్యక్రమం చేస్తే తప్పు కదా. వాళ్ళకి నచ్చిన మతంలో ఉంటారు. క్రైస్తవ, హిందువా, జైన, బౌద్ధమా, లేకపోతే ముస్లిమా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. అది మీ పని కాదు. అయినప్పటికీ ఇగో ఇట్లాంటివి చేస్తున్నారు. ఇంకోళ్ళు చేయకుండా ఉండాలంటే క్రిమినల్ కేసులు పెట్టి లోపటేయాలి. రైట్. దిశ పేపర్ చూద్దాం. మొక్కల పేరుతో మెక్కేశారు. హరితహారం పేరుతో కోట్ల సోహా. నాటిన మొక్కలు మాత్రం 293 కోట్లు. అనేక చోట్ల నాటకుండా రికార్డులు నమోదు. కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కల తొలగింపు, సంబంధిత శాఖల పర్యవేక్షణ. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం. 9 ఏళ్లలో సుమారు 824 కోట్ల ఖర్చు. మొక్కల పేరుతో మెక్కేశారట. ఈ విషయం ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య చెప్పింది. సంతోష్ రావు, హరీష్ రావు పైన విమర్శలు చేసినప్పుడు ఆమెను సస్పెన్షన్ అయిన సందర్భంలో ఆమె విమర్శ చేసింది. గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పి సంతోష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ, ఆయన పైన విమర్శలు చేసింది. గ్రీన్ ఛాలెంజ్ పేరుతోని ప్రభుత్వ సొమ్మును ఛాలెంజ్గా మొత్తం కాజేసే కార్యక్రమం చేసిండు. ఈ ఛాలెంజ్ లేదు, మన లేదు, డబ్బులు ఛాలెంజ్ ఇది అని చెప్పి 824 కోట్లు మెక్కేశారట. ఆయన ఎక్కడ లేని 10 సంవత్సరాలు అడావుడి చేసేది. కేసీఆర్ బర్త్డే వస్తుందంటే 1 కోటి మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేసేది. ఈ 1 కోటి మొక్కలు వెనక, ఈ ఛాలెంజ్ల వెనక కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. ఎంత గమ్మత్ అంటే ప్రజల డబ్బులతోని మొక్కలు నాటించి, నాటికి నాటినట్టు లెక్కలు చూపించి, దానికి మళ్ళీ పెద్ద పెద్ద యాడ్లు, పెద్ద పెద్ద ఫోజులు, పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద పెద్ద ఫోటోలు, పేపర్ పబ్లిసిటీ అడ్డగోలుగా దోషేశారు. 800 కోట్లు అంటే మామూలు విషయం. స్వయంగా కవిత చెప్పారు మొన్న. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఇదేమన్నా మరి కక్కిస్తారా ప్రభుత్వం అంటే కక్కిస్తుంది. వాళ్ళు విమర్శలతోనే వదిలేయటం తప్ప ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ, నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావు అని మాట్లాడుకోవటం తప్ప ఆ తిన్నదెవరన్నా కక్కిచ్చి ప్రజల అకౌంట్లలో అంటే రాష్ట్ర ఖజానాలో డబ్బులు వేశారంటే ₹1 రాదు. అదే గవర్నమెంట్ ఉన్నా ₹1 సింగిల్ రూపాయి వచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ కాదు. 824 కోట్ల రూపాయలు. అదే ఒక సామాన్య రైతు, ఒక ఆటో పుల్లరు, ఒక రిక్షా పుల్లరు ఒక 10,000 రూపాయలు బ్యాంకుకి ఎగ్గొడితే ముప్పు తిప్పలు పెట్టి ఇంటికి వచ్చి సోదాలు చేస్తారు, అటాచ్మెంట్లు చేస్తారు. 824 కోట్లు అప్పనంగా తింటే వాళ్ళపైన ఈ రోజు వరకు చర్యలేదు. ఒక పేపర్ వాళ్ళు రాసేదాకా కూడా, ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వచ్చి చెప్పేదాకా కూడా ప్రభుత్వానికి సోయి లేని పరిస్థితి. ఎవరు ఈ పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా ప్రజలకు సేవ చేయడానికో రాష్ట్రాన్ని బాగు చేయడానికి లేరు. రాజకీయ పార్టీల నాయకులు కేవలం వాళ్ళ సంపాదన, వాళ్ళు నిలబడటానికి, వాళ్ళు నిలదొక్కుకోవడానికి, రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళ సంపాదన కోసం ఉన్నట్టే అర్థమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,00,000 కోట్లు తినడం కేసీఆర్ అన్నారు. ₹1,00,000 వచ్చినాయా? అక్కడ నుంచి తెచ్చారా? 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. ₹1,00,000 కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ ఖజానాలో పడ్డాయా? జమ చేశారా? ఏదన్నా ఒక చిన్న ఆస్తిని అటాచ్ చేశారా కేసీఆర్ కుటుంబంలో?
స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత బయటకు వచ్చి బంగారు తెలంగాణ పేరుతో మా కుటుంబమే బాగుపడ్డది, హరీష్ రావు, సంతోష్ రావు లాంటి ఇళ్లలో బంగారం వచ్చింది తప్ప ప్రజలకు రాలేదని చెప్పింది. ఏడన్నా బయటకు వచ్చిందా? ఒక తులం బంగారం వచ్చిందా? 1,00,000 రూపాయలు తీసుకొచ్చి జమ చేశారంటే ఏం లేదు. ఇదంటే ట్రాష్ డ్రామా. ఈ కాంగ్రెస్ ఉన్న రోజులు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు. రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాదిస్తారు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది అంటారు. వాళ్ళు మళ్ళీ రేపు గవర్నమెంట్ మారాక నుంచి ₹1 అయినా వసూలు చేస్తారంటే వసూలు చేయరు. ఇదంతా ఒక తంతు. ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శించడం, ఈ పంపకాల్లో తినే దాంట్లో తేడాలు వచ్చి మాట్లాడుకోవడం తప్ప ప్రజల గురించి ఏ పార్టీ మాట్లాడలే. ప్రజల కోసం మాట్లాడే మాటలు కాదు, వాళ్ళ పంపకాల్లో తేడాలు, కడుపు మంట. వాళ్ళు ఒక్కళ్ళే తింటున్నారు, మాకు అవకాశం రాలే, మాకు ఓటాలు రాలేదని మంట తప్ప ప్రజల ఆస్తులు, ప్రజల సంపద కొల్లగొడతారు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతుందని ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి లేదు. ఇది మొక్కల పేరుతో మెక్కేశారంటే మెక్కింది కక్కిస్తారంటే కక్కించరు. మహిళ శవంపై లైంగిక దాడి చేశారట, మరీ దారుణం. శవం పైన, మహిళల పైన, బాలికల పైన చేస్తాను. ఈ మధ్యకాలంలో మహిళల శవాలపైన కూడా దాడి చేస్తాను, లైంగిక దాడి. మరి వాడు మనిషా పశువు అర్థం కాదు. చనిపోయిన మహిళ పైనట మధ్యప్రదేశ్లో ఆసుపత్రిలో దారుణ ఘటన. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి అరెస్టు. సంవత్సరంన్నర పట్టింది. మరి ఏం హాస్పిటల్లో ఎట్లా నడిపిస్తుండ్రు? హాస్పిటల్లో చనిపోయిన పేషెంట్ డెడ్ బాడీ పైన అత్యాచారం చేసినట. వాడు మనిషి కాదు, సైకో అన్నాడు, ఉన్మాది వాడు. చనిపోయిన డెడ్ బాడీ పైన అత్యాచారం చేసిండంటే బతికున్న మహిళల పైన మరి ఎంతమందిని వాడు అరెస్ట్ చేసిండు, వాడు ఎంత సైకో, వాడు ఎంత మెంటల్ గాడో అర్థమైంది. ఏడాదిన్నర పట్టిందట సీసీ ఫుటేజ్ చూడటానికి హాస్పిటల్ వాళ్ళకి. ఈనాడు చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందట. ఒకవైపు ఏమో హైకోర్టు ఏం చెప్పిందంటే పాత విధానంలో అయితే ఎన్నికలు పెట్టుకోవచ్చు, మేమేం ఆపమని చెప్పింది, మీరు డైరెక్ట్గా లాగిచ్చేయచ్చు అని. వీళ్ళేమో లేదు లేదు మేము సుప్రీంకోర్టుకు పోతాం, ఎస్ఎల్పీ వేస్తామని. ఏ ఎల్పీ వేసినా ఏముండదు. రాహుల్ గాంధీ నిన్న ఏదైతే సూచన చేసిండో రాజ్యాంగ సవరణ చేపిద్దాం, సభని స్తంభింపజేద్దాం, ఎన్డీఏ కూటమి పైన ఒత్తిడి తెద్దాం, ఈ 3 చేస్తే తప్ప ఈ ఎస్ఎల్పీలు సిఎల్పీలు ఏది కాదు. అది అవి నిలబడే కావు. ఎస్ఎల్పీ వేసినా అది కోర్టే కదా, సుప్రీంకోర్టు. హైకోర్టులో ఏం వాదనలు చెప్పారో అక్కడ కూడా అదే చెప్పాలా. మరి 50% క్యాప్ ఉంది కదా, దాన్ని దాటి అట చేశారు, దానికి ఏం రాజ్యాంగ సవరణ ఏమైనా ఉందంటే ఏం లేదు. సింపుల్, అయిపోయా, కొట్టేస్తారు అక్కడ ఎస్ఎల్పీ. టైంపాస్ చేయొద్దు. మీరు చేయాల్సింది ఎన్డీఏ కూటమి పైన ఒత్తిడి, సభని గవర్నమెంట్ని స్తంభింపజేయటం, ఢిల్లీ నుంచి కదలకుండా అక్కడ కూర్చొని ఫైట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఇక పాత విధానంలో అయితే ముందుకు వెళ్ళొచ్చు అని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టుకోవచ్చు. 42% కాకుండా పై 17%, ఏదైతే 50% దాటి ఉన్న 17% తగ్గించి దాన్ని ఓపెన్ కేటగిరీలో పెట్టి ఇక మిగతా ఎన్నికలు పెట్టుకోవచ్చు. పాత పద్ధతిలో దాని అర్థం. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రిజర్వేషన్ పెట్టిందో ఆ పద్ధతిలో అయితే మీరు పెట్టుకోవచ్చు, ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదని కోర్టు స్టే ఇవ్వలేదు ఎన్నికలపైన. కోర్టు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పింది హైకోర్టు. ఎన్నికల నోటిఫికేషన్ పైన మేము స్టే ఇవ్వలేదు, కేవలం జీవోల పైన స్టే ఇచ్చినాం. జీవోలను సస్పెండ్ చేసిన 3 జీవోలు, జీవో నెంబర్ 9, 41, 42. ఆ 9, 41, 42 ప్రకారమే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ ఇచ్చారు. ఆ జీవోలు కొట్టేశారు కాబట్టి 42 ఉండదు, ఇప్పుడు 24 ఉంటుంది. 24 ప్రకారం మీరు ఎన్నికలు పెట్టుకోవచ్చు అని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ గ్రీన్ సిగ్నల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫాలో కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి రెడ్ సిగ్నల్ పడింది అక్కడ ప్రజల్లో. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేదని తిరగబడతారు. కాబట్టి ఏదో మల్లగొల్లాలు పడుతున్నారు. మల్లగొల్లాలు ఎన్ని పడినా కేవలం పార్లమెంట్లో చట్టము, రాజ్యాంగ సవరణే దానికి మందు. ఈ జబ్బుకు మందు ఏంటంటే అదొక్కటే. దానికోసమే బీసీ సంఘాలు కానీ, ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అన్ని పార్టీలు దానికోసం ఫైట్ చేస్తే తప్ప ఈ జీవోల కోసం, ఈ జీవో రద్దు చేశారు, మా నోటి కాడ ముద్దను గుంజారు అని మోసం చేసుకోవద్దు మనం.
ఆ జీవో నిలబడేది కాదు. దానికి రాజ్యాంగ సవరణ లేదు. రాజ్యాంగం సపోర్ట్ చేయట్లే. సపోర్ట్ చేయని దాన్ని పట్టుకొని పొట్లాడే కంటే కరెక్ట్‌గా కావాల్సింది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణతో వచ్చేది ఫైట్ చేయాల. అది నిలబడిద్ది. ఇది ఈనాడు పేపరు రాసింది రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.